మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కల్వరి విజయం ప్రోగ్రాం ద్వారా దేవుడు మీ జీవితాల్లో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలిగిస్తారు. మంచిది ప్రియులరా, మన ధ్యానం నిమిత్తమై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా అని మనం చదువుకుంటున్నాం. మరి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ప్రతి సంఘాన్ని గురించి కూడా ప్రభు ఏ విధంగా తను ఎలా పరిచయం చేసుకున్నారు, అదేవిధంగా ఆ సంఘానికి గద్దింపు, ఆ సంఘానికి హెచ్చరికలు, వారికి ఇవ్వబోతున్న పనిష్మెంటు, ఇవన్నీ కూడా మనం వింటూ వచ్చాం. ఇది చివరి యొక్క సంఘం, 7వ సంఘం. దీన్ని లవోదికయ సంఘం అని పిలుస్తారు. ప్రభునందు ప్రియులారా, ఇది ఆసియాలోని రోమ సంస్థానంలో ఉన్న ఒక పట్టణం. మరి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో 2వ అంతియోకస్ అనేటువంటి చక్రవర్తి దీన్ని స్థాపించాడు. తన భార్య పేరు మీద ఈ పట్టణాన్ని కట్టినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. తన భార్య పేరే లవోదికే అనేటువంటి పేరు. ఈ లవోదికే అనే పేరు మీద దీన్ని లవోదికయ అనేటువంటి ఆ పేరు వాడుకలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, మరి సారవంతమైన లైకస్ అనేటువంటి లోయలో ప్రధాన రహదారులు కోడలికి దగ్గరగా ఉన్నందువలన ఇది బాగా అభివృద్ధి చెంది పారిశ్రామికంగా, వ్యాపారంగా, మరి వాణిజ్య కేంద్రంగా చాలా అభివృద్ధిలోకి వచ్చినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో భూకంపం వలన ఇది నాశనం అయిపోయింది. అయితే నీరో అనేటువంటి చక్రవర్తి సహాయాన్ని నిరాకరించగలిగిన సంపన్న పట్టణం ఇది. నీరో చక్రవర్తి సహాయం చేయకపోయినా కూడా వాళ్ళకున్న వనరులు, వారికున్న సంపద, వాళ్ళకున్నటువంటి జీడిపి, దాని మీద స్థూల ఆదాయం మీద ఆధారపడి వారంతటికి వారే అభివృద్ధి చేసుకోగలిగినటువంటి ఒక మంచి పట్టణంగా దీనికి పేరు వచ్చింది. ఇంకా చూస్తే సంపన్నమైన పట్టణం ఇది. మెరిసే నల్లని ఉన్ని ఇక్కడ లభించేది. సో ఈ ఉన్ని వ్యాపారం ద్వారా ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు ఓడల ద్వారా దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా వేలాది రూపాయలు సంపాదించుకునేటువంటి వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కంటి వైద్యం అనేటువంటిది మంచి వాడుకలోకి వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇక్కడ నీటి కొరతల వలన దక్షిణానికి కొంచెం దూరంలో ఉన్న ఉష్ణ జలాల నుంచి వేడి నీటి బుగ్గలు, ఇవి నీటిని సరఫరా చేసుకునేవారు. అందువలన దాన్ని కూడా మంచి పేరు వచ్చింది వాళ్ళకి. ఆ నీళ్లు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నిలువెచ్చగా మారేది. అందుకనే అక్కడ సంబోధిస్తూ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటే వెచ్చగన్నా ఉండు, లేకపోతే చల్లగన్నా ఉండు అనే విషయాన్ని, భౌతికమైన విషయాన్ని ఆత్మీయ జీవితానికి పోల్చి అక్కడ భక్తుడు రాసినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక గమనించినట్లయితే దీని ప్రస్తావన పౌలు గారు ఎఫెసులో ఉన్నప్పుడు అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 10వ వచనంలో బహుశా ఎపఫ్రా ఇక్కడ సంఘాన్ని స్థాపించి ఉంటాడని భక్తులు రాశారు. కొలస్సీ పత్రిక 4:12లో కూడా పౌలు దీన్ని సందర్శించిన దాఖలాలు ఏమీ లేవు, కానీ లవోదికయ నుంచి వచ్చిన లేఖ అని కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. బహుశా ఎఫెసీయులకు రాసిన లేఖ యొక్క నకలు అయి ఉండవచ్చని కొందరి యొక్క భావన. దీన్ని ఎపఫ్రా స్థాపించాడు అని ఎక్కువ మంది పండితులు ఒప్పుకుంటా ఉన్నారు. ఇది దీని గురించినటువంటి చరిత్ర. లవోదికయ ఆ యొక్క మాటకు అర్థం ఏంటంటే ప్రజా పరిపాలన లేక ప్రజల హక్కులు, పీపుల్ రైట్స్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎలా సంబోధించుకుంటున్నారు, తన గురించి ఎలా చెప్తున్నారు. ఆమేననువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమేననువాడు. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత తండ్రి కుడిరొమ్మున ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని లేఖనం బోధిస్తూ ఉంది. మరి ఆయన ఎప్పుడు ఆమేన్ అంటాడో ముగించుకొని 2వ రాకడలో తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి భూమి మీదకి ఆయన మధ్యాకాశంలోకి ఆయన రాబోతున్నాడని మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆమేన్ అనువాడు. మనకి లోకంలో కూడా తదస్తు దేవతలు ఉంటారండి అని చెప్తూ ఉంటారు. తదస్తు అంటే ఆమేన్ అని అర్థం. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక అని అర్థం. అంటే నువ్వేదైనా అన్నావు అనుకోండి, నీ పిల్లల్ని పనికి మాలినోడా అన్నాం అనుకోండి, పనికి మాలిందానా అన్నాం అనుకోండి, పైన
దేవుడు ఏమంటున్నాడంటే ఆమేన్ అంటున్నాడు, అంటే అటు అయిపోతాడు. జీవ మరణములు నాలుక వశం అని చెప్పాడు. నాలుక మానవుని అవయవాలలో చిన్నదే, కానీ బహుగా అదిరిపడినని యాకోబు పత్రికలో రాస్తారు. ఈ ప్రపంచానికి చిచ్చు పెట్టేటువంటిది నాలుకే. అందుకే నువ్వు భక్తిపరుడు కావాలంటే నోటి కళ్ళం పెట్టుకో అని చెప్పాడు ఆయన. అంటే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకో. నీ నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలని చెప్తారు. ఈ సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నా ప్రియమైన సహోదరులరా, ఆయన ఆమేన్ అనేవాడు దేవుని కొన్న పేరు, బిరుదు. రెండవది నమ్మకమైన సత్యసాక్షులు ఉంటారు చాలామంది, కానీ నమ్మకమైన సత్యసాక్షి. తండ్రి ఏ విధంగా కుమారుని లోకానికి పంపించాడో ఆ పోర్షన్ ఆయన కరెక్ట్గా చేసేలాడు. తండ్రి నీ యొద్దన్నప్పుడు నాకు ఎంత మహిమ ఉందో ఇప్పుడు కూడా నాకు అంత మహిమ ఇచ్చావు, అందుకు నీకు వందనాలని చెప్తాను. నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను అంట. అంత నమ్మకమైనటువంటి సత్యసాక్షి ఆయన. దైవగ్రంథంలో మీరు చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, లేఖనాలు ఇలా బోధిస్తూ ఉన్నాయి మనకి. యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు చూడగలిగితే ఆయన ప్రధాన యాజకుని వలె సిలువుకి వెళ్ళడానికి ముందు ప్రార్థన చేస్తూ ఈ అద్భుతమైన మాట చెప్పి తండ్రితో ఏమంటున్నాడంటే 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. చూడండి 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని గుర్తించి నువ్వు సంపూర్ణంగా సేవ చేయటం నేర్చుకో. సంపూర్ణంగా, అంతే కదా. సంపూర్ణ సేవ అంటే ఫుల్ టైం మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి? తిని పడుకోవటం, అంతేనా? ఫుల్ టైం మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి? ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సేవలోకి వచ్చినప్పుడు. ఒక ఆయన చెప్పాడు, నేను సేవ చేస్తున్నానండి, అప్పుడప్పుడు ఉల్లిపాయల వ్యాపారం కూడా చేస్తానని చెప్పాడు. ఎందుకని ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నావు? బిజినెస్. నేను సేవలోకి వచ్చానండి, ఇంకేదో వ్యాపారం చేస్తున్నాను, చేపలు అమ్ముతున్నాను, రొయ్యలు అమ్ముతున్నాను, రొయ్యల చెరువులు, చేపల చెరువుల దగ్గర కాపలా ఉంటున్నాను. ఈ మధ్య నేను హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళి వస్తుంటే ఒక పాస్టర్ గారు హోటల్ గేట్ దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఉన్నా నేను ఆ సేవను మొదలుపెట్టామంటే 3 వచ్చారు. 3 ఏళ్ళు అయింది, ఇంకా చూశాను 4 ఏళ్ళు, మొత్తం మీద 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం లేదు. ఇక మరి అంతా నేను మా మిస్సెస్ కలిపితే 5గురు అయ్యాము. అందుకే ఈ హోటల్ దగ్గర ఉంటే ఈ హోటల్ అనేది ఇస్తానడు కొంత అని చెప్పాడు. సరే మొత్తం మీద ఏ సంస్థలో చేస్తున్నామంటే, మా అయ్యగారు అమెరికాలో ఉంటారండి, కానీ మా సంస్థ అమెరికా డబ్బు మీద ఆశపడమండి మేము, అందుకనే ఇలా విశ్వాసంగా సేవ చేస్తాం. సరే ఇక నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు, కొన్ని విషయాలు చెప్పి వదిలేశాను. ఈ విధంగా చాలామందిని మనం చూస్తాం. ఫుల్ టైం మినిస్ట్రీ అంటే ఏదో సమర్పించుకుని ఇంటికాడ పడుకోవడానికి కాదు, సోమరలాగా. నేను సేవలోకి వచ్చినప్పుడు సంపూర్ణ సేవలకే వచ్చాను. నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు చాలా సమయం ఉండేది, ఎందుకంటే అనేక ఆత్మలు రక్షించబడలేదు కాబట్టి. నాకు 3 విశ్వాసులు ఉండేవాళ్ళు, 3 ముసలివాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, నాకు ఎప్పుడు తానం ఎత్తావయ్యా, నన్ను ఎప్పుడు ముంచుతావయ్యా అని అనేవాడు. ముంచటమే, నేను ముంచటం ఏంటి లేనిపోయింది. యోహాను భక్తుడు ముంచడం బాప్తీసం ఇస్తారు యేసు ప్రభుకి. అయితే చాలామంది అనేవాళ్ళు, ఈ 3 చేస్తే అయ్యగారికి సంఘం లేరు అనేవాళ్ళు. చాలా బాధ కలిగేది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, నేనే రెంటో 20 రూపాయలకి అద్దెకుంటున్నాను. మరి ఆ దగ్గరలో ఇంకా ఎవరిస్తారు అద్దెకి? ఆ 20 రూపాయలు కట్టాక నాకు సందాలే 4 రూపాయలు వచ్చాయి. ఇంకా నాకెవరు ఇస్తారు? నాకు ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు. అందుకే నేనేం చేశాను, ఆ లైబ్రరీ దగ్గర ఒక పెద్ద మనిషిని అడిగాయా, నైట్ స్కూల్ పెట్టాం అనుకుంటున్నాను అన్నాను. అవునా, మా ఊర్లో చదువులేదు సార్, పెట్టండి అన్నారు. ఆ లైబ్రరీ దగ్గర నైట్ స్కూల్ లాగా పెట్టి పెద్దవాళ్ళకి వాళ్ళు నేర్పించటం, ఆ పదాలు నేర్పించటం అలా స్టార్ట్ చేశాను. ఇంకా అందులో ఒక ఆయన అన్నాడు, అయ్యా పెద్దవాళ్ళకి చదివేందుకు కానీ మా పిల్లలకి ట్యూషన్ చెప్పొచ్చుగా అన్నారు. సరే ఒక ఆలోచన వచ్చింది, ట్యూషన్ ప్రారంభం చేశాను. దాదాపు 13 సంవత్సరాలు నా ఖాళీ సమయంలో చేస్తుంటే చాలామంది పాస్టర్ గారు నా మీద దాడి చేసేవాళ్ళు, టోట్ అనేవాళ్ళు. ఎందుకు నాకు తెలియదు, దేవుడు ఇలా నడిపించాడు. ఎప్పుడైతే నేను ఇలా కొంతమందిని ఎడ్యుకేట్ చేయగలిగానో నాకు సంతృప్తి ఉంది. నా దగ్గర చదువుకున్నారు బిడ్డలు, ఆశీర్వదించాడు దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఉన్నతమైన చదువు ఇచ్చాడు. చదువు లేనటువంటి వారి పిల్లలను చదువు చెప్పి వారందరినీ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, చూడండి MCA, MBA చదివారు. అంతేకాదు ఆడపిల్లలందరినీ కూడా ANMలుగా, GNMలుగా చదివించాం. BSc నర్సింగ్ కూడా కొంతమంది చేశారు.
డిఎంఎడ్లు చేయించాం. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ బాగా డెవలప్ అయిపోయింది, సేవ మాత్రం కొద్దిగానే ఉంది. వీళ్ళందరూ నాకు ఉపయోగపడుతూ ఉన్నారు. నేను మీటింగ్ పెడతా ఉంటే నా ట్యూషన్ పిల్లలు ఎంతో సహాయం చేసేవాళ్ళు. అప్పుడు ఈపీజీఎంఐ అని ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టాం. ఈపీజీఎం అంటే ఏం లేదు, అప్పుడు ఏంటంటే అదేదో మొత్తం మీద చిన్నగా స్టార్ట్ చేసి ఈపీజీఎంఐ యూత్ అని, యూత్ అందరూ అందులో జాయిన్ అయ్యేవాళ్ళకి 20-30 మంది యూత్ ఉండేవాళ్ళు. ప్రార్థనకైతే ఉన్న కూర్చునే వాళ్ళు కానీ వాక్యం వినేవాళ్ళు కానీ మారు మనసు పొందలేదు. కానీ నేను ఒకటి అడిగే ప్రభుని, అయ్యా నేను ఇలా చేస్తున్నాను, అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు. నేను నిద్రపోయే సమయాన్ని పోగొట్టుకుని వీళ్ళకి ట్యూషన్ చెప్తున్నా. సాయంకాలం 6 గంటల నుంచి 8 వరకు ట్యూషను, 8:30కి ప్రార్థన. జస్ట్ 2 నిమిషాలు టైం ఉండేది, ఒక అరగంట టైం ఉండేది. చెక్కమంట వెళ్తాం, స్నానం చేయటం, రావటం, మరలా సంఘం. సేవను అభివృద్ధి చేయనాయనా, దీన్ని క్లోజ్ చేస్తానన్నాను. వెంటనే 2 or 3 ఇయర్స్లో కొన్ని ఆత్మలు ఒకేసారి ఒక 20 మంది 10 మంది రక్షణ పొందడం, ఒక 40 మంది సంఘం అవడం, 60 మందికి పెరగడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక బ్రాంచ్ దేవుడు ఏర్పాటు చేయటం. కాబట్టి అప్పటికి 2 బ్రాంచ్లలో 3 బ్రాంచ్లు అవడం ఇక నాకు సాధ్యపడిన విషయం అని చెప్పి నేను క్లోజ్ చేసి మా దగ్గరలో ఉన్నటువంటి మాస్టర్కి చెప్పి, మీరు చెప్పుకోండి సార్. ఆ విధంగా దేవుడు మనకిచ్చిన దాన్ని ఇతరులకు పంచడం ద్వారా కూడా అందులో ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. తప్పేం చేయట్లే. మనం అపోస్తలుడైన పౌలు డేరాలు కొట్టుకుంటూ సేవ చేశారు. సేవ అభివృద్ధి పడిన తర్వాత ఫుల్గా వాటిని మనం చేయాలన్నా కూడా ఏది చేయడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. ఖాళీ సమయం ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వున్న ఖాళీ స్థలంలో ఒక తోట వేసుకుని కదా, కూరగాయలు లేకపోతే ఇంకేదైనా పాదులో పెట్టుకో, ఎవడో ఇవ్వాలని అనుకోవాక. లేదా నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటే తవ్వి నీళ్ళు వస్తాయి, నువ్వు తాగొచ్చు, ఏమన్నా నీ బిడ్డలకు కూడా తాగించు. కాబట్టి నీకు ఫైనాన్షియల్గా స్ట్రెంత్ లేకుండా సేవలు చేస్తావు. చాలామంది దేవుని బిడ్డలారా, దాని మీద కూడా నువ్వు దృష్టి ఉంచుకోవాలి. ఏది చేయాలన్నా కూడా ఈరోజు దాంతో ముడిపడి ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత నా ప్రియమైన సహోదరుడా సహోదరి, అనేక సందర్భాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవునికి నమ్మకంగా సత్యసాక్షిగా నువ్వు జీవిస్తే ఈ లోకంలో నీకు ఫలితం రాకపోవచ్చు, విశ్వాసం నీకు ఇవ్వకపోవచ్చు, దేవుని దగ్గర నీకు బహుమానం ఉంది, పరలోకంలో నీకు స్థానం ఉందనే విషయాన్ని నేను గంటపదంగా చెప్తా ఉన్నాను. ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు సఫర్ అవ్వచ్చు. సఫరింగ్ అనేక రకాలుగా ఉంటుంది, కానీ దేవుడు ఒకరోజు నీకు మంచి బహుమానం ఇస్తారు. 3వ మాట ఏంటంటే, దేవుని సృష్టికి ఆది అయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి. అంతేకాదు ఆది సంభూతుడు, అంటే ఆయన ముందు ఎవడు లేడు, ఆయన వెనక ఎవడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన చెప్పు సంగతులు ఏంటంటే 15వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానే ఉండిన మేలు, నువ్వు చల్లగానైనా వెచ్చగానే లేకుండా నిలువెచ్చనలో ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మేయను ఉద్దేశించున్నాను అంటున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, లవోదికే సంఘాన్ని మనం చూసుకుంటున్నప్పుడు హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం ఇది. పాస్టర్ గారు ఆయనే వాక్యం చెప్తాడు, నేను చెప్పకూడదా? వాళ్ళే పాటలు పాడతారు, నేను పాడకూడదా? ఆయన వాళ్ళనే మంచిగా చూస్తున్నాడు. అంటే హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితి. ఈ దినాల్లో ఖచ్చితంగా ఈ అంత్యకాలంలో ఉన్న సంఘానికి లవోదికే సంఘం సూట్ అవుతుంది అనమాట. నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. ఎలా ఉన్నావు? నిలువెచ్చగా ఉన్నావు. నిలువెచ్చని స్థితి అంటే అర్థం ఏంటంటే, అటు దేవునిలో అటు లోకంలో 2 మిళితమైపోయినాయి. ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. నిజమైన క్రైస్తవులుగా బ్రతకలేకపోతూ ఉన్నారు మనుషులు. అందుకని ఉంటే లోకంలో ఉండు, లేకపోతే దేవునిలో ఉండు. అందుకని దేవునిలో లోకంలో ఉండవాక అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ అలా ఉన్నట్లయితే నేను నిన్ను బయటకు ఉమ్మేస్తానంటున్నాడు. ఎక్కడేస్తాం మనం? చూడండి, అమెరికా దేశం వెళ్తే మనకులాగా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములూసే వాళ్ళు ఉండరట. ఉమ్మూస్తే వాడికి ఒక $150 లేదా $300 మొత్తం మీద వాళ్ళకి ఫైన్ వేస్తారంట. వాడు సిగరెట్ తాగినా ఎక్కడైతే ఉంటుందో డస్ట్బిన్ దగ్గరికి వేయాల్సిందే. చాక్లెట్ తిని జేబులో వేసుకుంటాడు. అదే మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. శుభ్రం లేదు. ఇంట్లో పాలరా వేసినప్పుడు కూడా బయట అంతా తిరిగి అట్టగొచ్చేస్తారు ఇంట్లోకి. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు నిన్ను బయటకు ఉమ్మేస్తే భ్రష్టురాలు అయిపోతావు. అందుకని పని దేవుంది కనుక నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తే మనుషులకి ఏమేమి పోలేకపోవచ్చు, సేవకులు ఏం చేయలేకపోవచ్చు. ఇప్పుడు
నన్నే బాగా చూడాలి, నేనే అన్నీ చేయాలంటే కుదరదు కదా. 100 మంది ఉంటారు ఇంట్లో, ఒక 2 పిల్లలను మనం చూడడానికి, 4 పిల్లలను ఒకే దృష్టి చూడాలంటే కష్టమే. మరి పాస్టర్ గారు 100 మందిని, 200 మందిని, 300 మందిని, 500 మందిని ఎలా చూస్తాడు ఆయన? ఎక్కడో ఉంటుంది లోపం. అంత బుర్ర ఉపయోగించేటప్పుడు ఎక్కడో జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుని దేవుని బట్టి ముందుకు సాగిపోవాలి తప్ప అలిగి దేవుని మీద సంఘానికి దూరస్తులు అవ్వకూడదు. అందుకే ప్రియులరా, ఈ 3వ అధ్యాయంలో 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడను ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని నేను నాకేమి కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టిలో భ్రష్టులుగా ఉన్నారు. లోకంలో ఏమనుకుంటారంటే మేము ధనవంతులము, ధనము వృద్ధి చేసుకుంటున్నాం అంటున్నాం. కాబట్టి ప్రియులారా, ధనం మంచిదే. వ్యాపారం ద్వారానో, లేకపోతే పని చేసుకోవటం ద్వారానో, ఉద్యోగం ద్వారానో ఏదో అష్టకష్టాలు పడి ఈరోజు ధనాన్ని సంపాదిస్తున్నారు మనుషులు. మరి ధనం సంపాదన అనేటువంటిది మరి తప్పని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ధనమును అపేక్షించటం, ధనదేవత, ధనాన్నే ఒక దేవతగా పూజించడం తప్పది. దేవుడి స్థానంలో దాన్ని ఉంచకూడదు. దేవుడు మన అవసరాలకు దాన్ని సృజించినాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచన చేసినప్పుడు ధనాన్ని బాగా వృద్ధి చేసుకుంటున్నారు. ఏమన్నా చేయి, డబ్బు సంపాదించు, ఏమన్నా చేయి, డబ్బు 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 డబ్బు. చాలామంది అనుకునేది ఏంటంటే డబ్బు లేకపోవటం వల్ల సేవ అభివృద్ధి అవ్వట్లేదు అయ్యగారు అంటారు. చాలా తప్పది. కేవలం డబ్బుతో అన్నీ చేయలేం, కొన్ని చేయగలం. కానీ డబ్బు, ఈ మధ్యన కరోనాలో చచ్చిపోతే ఒక అతను చైనాలో చూడండి, ఒక లారీ డబ్బు వాడిని బ్రతికించలేదని వాళ్ళ అబ్బాయిలందరూ కూడా ఆ డాలర్లను చించి రోడ్డు మీద వేశారంట. ఎందుకు బాబు అని అడిగితే, ఎంత డబ్బుండి మా నాన్నగారిని మేము రక్షించుకోలేకపోయాం, అందుకే ఆయనతో పాటు ఆయన డబ్బు ఎందుకని చెప్పేసి మేము ఇలా పారేసేసాం వీధుల మీద అని చెప్పారట. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు వాళ్ళంటే దౌర్భాగ్యులుగా, దిక్కుమాలిన వారుగా, దరిద్రుడుగా, గుడ్డివాడిగా, దిగంబరులుగా ఉన్నారు ఆ సంఘస్థులు. చూడండి 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనుల కాటుకను నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఇలా బోధిస్తుంది. ఏమంటుంది తెలిసినా, నీవు ధనవృద్ధి చేసుకుంటున్నావు, అగ్నిలో పుట్టవేయబడిన బంగారమును నీ దిశమల కప్పబడటానికి వస్త్రములను నీ కండ్లకు కాటుకను నా యొద్ద కొనుక్కోమంటున్నాడు. ఇటువరకు కండ్లకు కాటుక అనేది జనరల్గా పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం రకరకాలైనటువంటి కాస్మెటిక్స్లో కంటికి హానికరమైనటువంటి కలుస్తున్న కెమికల్స్ కనుక ఎవరు పెట్టుకుంటలేదు పెద్దగా. కొంతమంది కళ్ళు ఏమైపోయిన పర్లేదని వాళ్ళు కట్టుకుంటారు. అసలు కాటుక ఎందుకు పెడతారంటే కన్ను పెద్దగా కనపడడానికి, అలంకరణ కొరకు. దేవుడు అంటున్నాడు, నీ కళ్ళకు కాటుక నా యొద్ద కొనుక్కో అంటున్నాడు. కళ్ళ కాటుక ఆయన యొద్ద కొనుక్కోవాలంట. ఆత్మ సంబంధంగా చెప్తా ఉన్నాడు. ఆయన మహిమ వస్త్రాన్ని నీ మీద కప్పేటువంటి దేవుడు ఆయన. అందుకే నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక్కడ నీతి వస్త్రాన్ని కూడా కోల్పోయారు వాళ్ళు. అందుకే నీ దిశమల కప్పబడాలి. దేవుని దృష్టిలో దిగంబరుడుగా ఉన్నావు. నువ్వు మారుమనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ప్రతి వారికి దేవుడిచ్చేది రక్షణ వస్త్రం, పెండ్లి వస్త్రం, లేకపోతే నీతి వస్త్రం, లేకపోతే మానవ క్రియలన్నీ ఆయన దృష్టిలో మురికిగుడ్డ వలె ఉన్నాయని బైబిల్లో రాయబడింది. ఆ మురికి గుడ్డలు అనే చోట యెషయా గ్రంథంలో మనం చదువుతాము, మానవుని నీతిమంతుడిని, గొప్పవాడిని అని అనుకుంటాడు. కానీ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క నీతి క్రియలన్నీ కూడా ఆయన దృష్టిలో ఎలా ఉన్నాయంటే బైబిల్ చెప్తోంది మురికి గుడ్డ వలె అని అక్కడ రాయబడింది. కానీ ఒరిజినల్ భాషలో అక్కడ ఏం రాయబడిందంటే అది చాలా భయంకరమైన మాట రాయబడింది అక్కడ. ఏమిటంటే వాటిని ఎలా వివరించాలో నాకు తెలియదు. కానీ ఆడవారు నెలసరి అయినప్పుడు ఉండేటువంటి ఆ యొక్క క్లాత్స్ అనేటువంటివి, ఇప్పుడు ప్యాడ్స్ ఉంటున్నాయి, కానీ దేవుని దృష్టిలో అంత నీచమైనటువంటి దానికి దిగజారిపోతున్నారు మనుషులు అని చెప్పేసి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి నీ నీతి క్రియల వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, నువ్వు మంచి పనుల వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళవు. కానీ నీవు దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా, సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన నిన్ను కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు. అంతేకాదు నీకు రక్షణ వస్త్రాన్ని, ఆ వస్త్రాన్ని ఎక్కడ కోల్పోయావు? ఇప్పుడు దిగంబరిగా ఉన్నావు. స్తుతి వస్త్రం
అనేక వస్త్రాల గురించి బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, తెల్లని వస్త్రములు నేను నీకు ఇస్తాను. తెల్లని వస్త్రం అని అంటే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించడానికి మనకు అవకాశం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మన కార్యక్రమాల్లో వాడుతూ ఉంటాం. ఎల్లప్పుడు ఉద్యోగాల్లో కానీ జాబ్స్లో కానీ అనేక చోట్లకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. తెల్లని వస్త్రం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్షరార్థం కాదు. తెల్లని వస్త్రం అంటే నీతి వస్త్రం, తెలుపు పరిశుద్ధ గుర్తు, పరిశుద్ధ వస్త్రం. నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇకపోతే పుటం వేయబడిన బంగారమును అంటున్నాడు. ధనరుద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం అంటే విశ్వాసం. విశ్వాసం ఎప్పుడు కూడా బంగారంతో పోల్చబడింది. కంసాలి వాడు బంగారంను పుటం వేసినప్పుడు దాని మీద మస్టిపోయి ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. నీ విశ్వాసం అలా కనిపించాలి. దేవుని బిడ్డ, లవోదికీయ సంఘం అంటే ఇదిగో చూడండి, మరి లోకంలో దేవుని దృష్టిలో మరి ఏ విధంగా ఉందని అంటే దేవునిలో ఉంటుంది, ఇటు లోకంలో ఉంటుంది. అనేకులు భ్రష్టులు అయిపోతారని వాక్యం చెప్పింది. చూడండి, లూకాసు వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 18వ అధ్యాయం లూకాసు వార్తలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చూడండి ప్రియులారా, 8వ వచనం ఆఖరి భాగం. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. మనిషి కుమారుడు మరలా తిరిగి ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వచ్చేటప్పుడు అంట భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే ఫెయిత్ అండ్ వర్క్స్, వర్డ్ అండ్ డీడ్. దాని బిడ్డలారా, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం అని బైబిల్ బోధిస్తుంది కదా. కానీ విశ్వాసము ద్వారా దేవుడు అనేక కార్యాలు చేసినప్పటికీ ఈ లోకం అనేటువంటిది ఇంపాసిబుల్ అని చెప్తా ఉంటుంది అనమాట. అలా జరగదు. ఎందుకంటే అనేక ప్రాంతాలు నలుదిక్కులు తిరగటం వలన మనుషులకు విజ్ఞానం పెరిగి దేవుడి మీద నమ్మకం లేకుండా, బైబిల్ మీద నమ్మకం లేకుండా, దేవుడే లేడు, దైవమే లేదని చెప్పేసేటువంటి సంస్థలకు వెళ్ళిపోతారు, నాస్తికులుగా మారిపోతారు. లేకపోతే సైన్స్ ద్వారా మేము గొప్పవారం అని చెప్పుకుంటూ భ్రష్టులు అయిపోతారు. విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. అంటే సంఘంలో విశ్వాసుల్లో కూడా విశ్వాసం సన్నగిలిపోతుంది. అటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘంలో బోధకులు తిరుగుతూ ఉంటారు, ఏదేదో చెప్తారు. నాకు ఆ దర్శనం వచ్చింది, ఈ కళ వచ్చింది, దేవుడు మీ ఊరు వెళ్ళమన్నాడు, మా ఊరు వెళ్ళమన్నాడు. నాకు తెలిసిన ఒక ఆమె ఉండేది, ఆమె ఆటో ఎక్కుద్ది ఇక్కడ, దేవుడు వెళ్ళమన్నాడని ఇంకొక ఊరు వెళ్ళదు, ఆ ఊరు వెళ్ళమన్నాడు, ఈ ఊరు తిరుగుతూ ఉంటుందన్నమాట. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుని బిడ్డలారా, ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనాన్నే ప్రేమించటం, ధనాపేక్ష కలిగి ఉంటే అనేక ఊరుల్లో చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందువలన నష్టంలో నాశనంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకనే దేవుని ముందు పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని అన్నటి కూడా విడిచిపెట్టడు. అడవిలో సింహపులను ఆకలి కొను లేము కొనువై ఉంటాయేమో కానీ నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా దప్పికొనడు, ఎన్నడూ కూడా ఏ మేలు కూడా కొదువై ఉండదు. అట్టి మేలులతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నింపాలని ఆశించినట్లయితే నీవు లవోదయ సంఘమలే ఉండకుండా దేవుని పక్షంగా, దేవుని కుమారుడు ఉంటానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మీ కొరకు దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రకటన గ్రంథ ధ్యానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు తెలియచేయండి. మీరు కూడా స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీరు కూడా మీ పెండ్లి రోజు, మీ బిడ్డల యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా ఒక స్లాట్కి మీరు కూడా సహకరించవచ్చు. దేవుని గొప్ప పనిలో మీరు, మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. అనేక వేలాది మంది ఈ టీవీ ప్రోగ్రాం చూడడానికి మీరు పంపించేటువంటి మీ యొక్క కానుకల ద్వారా దేవుడు తన సేవను ఇంకా విస్తరింపచేయలాగన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, దయగల యేసయ్య బిడ్డలను దీవించి బలపరచండి. లవోదికీయ సంఘాన్ని గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మేము ఆ విధంగా ప్రభా నిలువెచ్చని స్థితిలో ఉండకుండా నిన్ను ప్రేమించే బిడ్డలుగా, యథార్థంగా జీవించేవారుగా, దేవా ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి అని క్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప సర్వదా మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.
సాగిపోదును. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను. శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను. శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును. పనివాడను కురియొద్దకుని సాగెదను. క్రీస్తు యేసు జత పనివాడను కురియొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను. నిరీక్షణతో నుండును. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను. నిరీక్షణతో నుండును. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుట